దుబాయ్లో గత కొంతకాలంగా విపరీతమైన ఇన్వెస్ట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. యూరోపియన్ దేశాలు కావచ్చు అండ్ అనేక దేశాలు, ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ భారతదేశం కావచ్చు, వీటిల్లో డబ్బున్న వాళ్ళు సంపన్నుల పైన ఎక్కువ పన్నులు విధిస్తూ ఉన్నారు. బుర్జ్ ఖలీఫా సమీపంలోని హోటల్స్ పైన కూడా దాడులు జరిగినాయి. కొంతమంది సంపన్నులు మిజైల్స్ అటాక్ జరిగిన ఆ రాత్రికి రాత్రే లక్షల డాలర్స్ ని సింగపూర్ లోని బ్యాంకులకు తరలించారు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇరాన్ యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతున్నటువంటి దేశాల జాబితా తీస్తే అందులో ప్రస్తుత నష్టం కంటే కూడా ఒక ఫ్యూచరిస్టిక్ దృక్పథంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నటువంటి దేశానికి మాత్రం ఈ ఇరాన్ వార్ ఒక పిడుగుపాటు లాంటిదే. ఆ దేశం ఏంటి అంటే యుఏఈ. దుబాయ్లో గత కొంతకాలంగా విపరీతమైన ఇన్వెస్ట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక ఫ్యూచరిస్టిక్ ధోరణితో వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, యుఏఈ ఫౌండర్ అయినటువంటి ఆ రాజు మొహమ్మద్ బిన్ జాయద్ ఎప్పుడు చెప్పే మాట ఒకటి ఉంటుంది, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ 50 years అని చెప్పి. సో నెక్స్ట్ 50 ఏళ్లకి మేము ప్రిపేర్ అవుతున్నామనేది ఆయన ఒక స్లోగన్, అది నినాదం అది. సో అట్లాగే దుబాయ్ కూడా యుఏఈ ఎప్పుడు కూడా నెక్స్ట్ రాబోయే రోజులని దృష్టిలో ఉంచుకునే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళు ఆయిల్ రిజర్వ్స్ అయిపోతున్నాయన్న విషయం వాళ్ళకు ముందే తెలుసు. ఇప్పుడు వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ నుంచి వాళ్ళు మేజర్గా వాళ్ళు దృష్టి పెట్టిందంతా కూడా రియల్ ఎస్టేట్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద, కన్స్ట్రక్షన్ మీద అండ్ ఇంకా చెప్పాలంటే టూరిజం మీద, ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో దాని ఫలితమే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అదొక టూరిజంకి సంబంధించి అండ్ అన్ని రకాలుగా కూడా యుఏఈ ఒక ఇన్వెస్టర్స్కి హెవెన్ లాంటిది అని చెప్పే మాట ఇప్పుడు వినబడుతోంది. అందులోనూ ఈ మధ్య కాలంలో యూరోపియన్ దేశాలు కావచ్చు అండ్ అనేక దేశాలు, ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ భారతదేశం కావచ్చు, వీటిల్లో డబ్బున్న వాళ్ళు సంపన్నుల పైన ఎక్కువ పన్నులు విధిస్తూ ఉన్నాం. వాళ్ళకి ట్యాక్సెస్ కూడా ఎక్కువ అవుతున్న టైం. భారతదేశంలో కూడా ట్యాక్స్లు ఎక్కువ ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. మిలియనీర్స్ చాలామంది ఈ మధ్యకాలంలో భారతదేశ పౌరసత్వం మొదలుకొని ఎక్కడైతే ట్యాక్స్ ఫ్రీ రెజీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నారనే వార్తా కథనాలు కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే యూరోప్లో, యుఎస్లో కూడా ఇట్లాంటి పరిస్థితే కనబడుతోంది. యుఎస్లో అండ్ యూరోప్లో ట్యాక్సులు విపరీతంగా వేస్తున్న పరిస్థితి. అందులోనూ యూరోప్లో అయితే బ్రిటన్ లాంటి దేశం మొన్న మధ్యనే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని ఒకటి తీసుకొచ్చింది. సో నిజానికి మనకు ఉన్నటువంటి వాల్యుయేషన్ని బట్టి కూడా ట్యాక్స్లు వేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో లిక్విడేట్ చేయకుండానే ట్యాక్స్లు వేస్తున్న పరిస్థితి. అందులోనూ మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అని, ఇప్పుడు కొత్తగా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని, ఇట్లా కొత్త ట్యాక్సులు వేస్తున్న టైంలో ట్యాక్స్ ఫ్రీ రెజీమ్గా, ట్యాక్స్ ఫ్రీ హెవెన్గా ఇప్పుడు దుబాయ్ నిలిచింది, అందులో యుఏఈ నిలిచింది. సో యుఏఈ దేశం ఇస్తున్నటువంటి ఆఫర్స్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది సంపన్నులు, బిలియనీర్స్ దుబాయ్ వైపు చూస్తూ ఉన్నారు. యుఏఈలోకి ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాల కాలంలో సుమారు 10,000 మంది మిలియనీర్స్ యుఏఈలో సెటిల్ అవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉన్నారు. మెల్లమెల్లిగా వాళ్ళు యుఏఈకి పూర్తిగా షిఫ్ట్ అవ్వడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇది కేవలం ఇండివిజువల్స్ మాత్రమే కాదు, ఈవెన్ కొన్ని సంస్థలు కూడా, జేపీ మార్గన్ లాంటి సంస్థ, హెచ్ఎస్బిసి, బ్లాక్ రాక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఇట్లాంటి కీలకమైనటువంటి సంస్థలు, ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవి, వీళ్ళందరూ కూడా యుఏఈలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్తో జరిగినటువంటి ఈ యుద్ధ సమయంలో కరెక్ట్గా యుఏఈ మనము జాగ్రఫికల్గా ఆలోచించినా కూడా ఆ హార్మోజ్ జలసంధికి కరెక్ట్గా కిందనే ఉంటుంది. సో ఆ బాటిల్ నెక్ ఉన్న దగ్గరనే ఈ యుఏఈ రావడము, ఆ యుఏఈలోనే ఇప్పుడు అటువైపు ఉన్నటువంటి ఇరాన్ బందర్ అబ్బాస్ కూడా చాలా దగ్గరలోనే ఉండడము, అక్కడ నుంచి ఈవెన్ మిజైల్స్ అటాక్స్ చేస్తూ ఉండడము. యుఏఈలో మొన్న జరిగినటువంటి అటాక్ కూడా చూస్తే మనం ఓన్లీ మిలిటరీ బేస్లు, యుఎస్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ల మీద, వాటి మీద మాత్రమే దాడి జరగలేదు. ఈవెన్ బుర్జ్ ఖలీఫా సమీపంలోని హోటల్స్ పైన కూడా దాడులు జరిగినాయి. అండ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ పైన కూడా మిజైల్స్తో అటాక్ చేయడానికి ట్రై చేశారు. బట్ దాన్ని ఇంటర్సెప్ట్ చేయగలిగారు, వాటిని నిర్వీర్యం చేయగలిగారు. ఆ మిజైల్స్ లోపలికి రాకుండా, పెను విధ్వంసం జరగకుండా యాంటీ డిఫెన్స్ సిస్టమ్ తోటి వాటిని ఆపగలిగారు, నిలువరించగలిగారు. కానీ ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అవుతూ పోతే మేజర్గా యుఏఈకి ఒక 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుందని. 2, అక్కడ నివసించడానికి యోగ్యమైనటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, లేకపోతే అక్కడ ఫ్యామిలీస్తో నివసించాలని కావాల్సినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయని. అండ్ ఇంకా చెప్పాలంటే ట్యాక్స్లకు సంబంధించి చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ అసలు లేదు, 0 ఇన్కమ్ ట్యాక్స్ అని, 0 క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, నో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్,
ఇట్లా ఏ ట్యాక్స్లు లేని ఒక దేశాన్ని నడుపుతున్నామని, మిలియనీర్స్ మీరు వస్తే కనుక మీ డబ్బులకి భరోసా ఉంటుంది అని చెప్పడము. అండ్ ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా ఎవరు విశ్వసించే పరిస్థితి లేదు. అక్కడ కూడా ఇప్పుడు ఇస్లామోఫోబియా పేరిట ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి ఉన్న స్థానికులనే వాళ్ళు స్థానికులపైనే దాడులు చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. అమెరికా లాంటి దేశంలో కూడా ఈ లిబరల్స్ పేరిట, వోక్ కల్చర్ పేరిట, మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పేరిట, అమెరికన్ సిటిజన్సే ఫస్ట్ అనే పేరిట, ఇట్లాంటి అనేక అంశాలతోటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఇప్పుడు డబ్బున్న వాళ్ళు, సంపన్నులు కొంత యుఏఈ వైపు చూస్తున్న పరిస్థితి. అటు సింగపూర్ వైపు కూడా చూశారు. సింగపూర్ కంటే కూడా ఇప్పుడు యుఏఈ బెటర్ ప్లేస్ అని భావిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే అక్కడ అభివృద్ధి విపరీతంగా పెరుగుతున్నటువంటి టైంలోనే, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తున్నటువంటి టైంలోనే ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధం రావడంతో చాలామంది మళ్ళీ పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. కొంతమంది సంపన్నులైతే సింగపూర్లో ఉన్న పరిస్థితుల గురించి కూడా, వాళ్ళకు ఉన్నటువంటి సరిగ్గా ఈ మిజైల్ అటాక్ జరిగిన 2 రోజులకే రాయిటర్స్ ఒక స్టోరీ రాసింది. రాయిటర్స్లో వచ్చినటువంటి స్టోరీ ప్రకారం కొంతమంది సంపన్నులు రాత్రికి రాత్రి ఆ మిజైల్స్ అటాక్ జరిగిన ఆ రాత్రికి రాత్రే లక్షల డాలర్స్ని సింగపూర్లోని బ్యాంకులకి తరలించారంట, ట్రాన్స్ఫర్ చేసుకున్నారట. ఎందుకైనా మంచిదని. ఇక్కడ నేను బ్యాంకులు కనుక కొలాప్స్ అయిపోతే ఈ బ్యాంకుల్లో మన డబ్బులు ఇరుక్కుపోతాయేమోనని చాలామంది యుఏఈలోని బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బుల్ని ఇమ్మీడియట్గా వాళ్ళు డైవర్సిఫై చేసుకున్నారట. కొన్ని యూకేలో ఉన్న బ్యాంకులకి, కొన్ని ఇండియాలో ఉన్న బ్యాంకులకి, లేదా కొన్ని సింగపూర్లో ఉన్న బ్యాంకులకి ఇట్లా డైవర్సిఫై చేసుకున్నారంట. అంటే రాత్రికి రాత్రే కొన్ని లక్షల డాలర్స్ ట్రాన్సాక్షన్స్ జరిగాయనేది తెలుస్తున్న విషయం. ఈవెన్ రాయిటర్స్ ఇంకో వార్త కూడా రాసింది. సింగపూర్లోని ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్కి ఈ మధ్య ఈ అటాక్ జరిగిన ఈ 4-5 రోజుల్లోనే విపరీతమైన కాల్స్ వస్తున్నాయంట. వాళ్ళందరూ కూడా యుఏఈ నుంచి కాల్స్ చేస్తున్నారు. సో సింగపూర్లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అక్కడ పెట్టుబడులు పెడితే లాభాలేంటి అనే అంశానికి సంబంధించి కొంత రివ్యూ చేస్తున్నట్టుగా సమాచారం. అంటే ఇప్పటిదాకా కూడా యుఏఈ అనేది సేఫ్ కంట్రీ అని, సెక్యూరిటీ పరంగా చాలా పటిష్టంగా ఉంటుంది అని, ట్యాక్స్లకి ఇబ్బంది లేదు అని, అండ్ ఇంకోవైపు టూరిస్ట్ డెస్టినేషన్గా ఉంది కాబట్టి అని, ఇంటర్నేషనల్ నగరంగా దుబాయ్ని తీర్చిదిద్దామని ఇవన్నీ చెప్తున్న టైంలో, అండ్ ముఖ్యంగా ఆర్కిటెక్చరల్ వాల్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిస్టము, ఇవన్నీ కూడా అట్రాక్టివ్గా కనిపించాయి సంపన్నులకి. కానీ ఇప్పుడు ఈ ఒకసారిగా వీళ్ళు దాడి చేసేసరికి ఈవెన్ యుఏఈ కూడా సేఫ్ కాదా అనే ఒక అభిప్రాయం రావడంతో మళ్ళీ పునరాలోచనలో పడుతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇప్పుడు జరిగినటువంటి ఈ దాడి వల్ల మేజర్గా యుఏఈకి సంబంధించినటువంటి 3 కీలక ఈవెంట్స్ ఈ నెలలోనే ఉన్నాయి. మార్చి 15వ తేదీన ఒక ఈవెంట్ ఉంది, 22 మార్చి రోజున ఒక ఈవెంట్, 9 ఏప్రిల్ రోజున ఒక ఈవెంట్ వీళ్ళు ప్లాన్ చేశారు. యాక్చువల్లీ 15 మార్చి రోజున ఉన్నటువంటి ఈవెంట్ ఏంటంటే ఇన్వెస్టర్ స్టార్టప్ సమ్మిట్ నిర్వహించాలనుకున్నారు దుబాయ్లో. అండ్ 22 మార్చి రోజున అపెక్స్ CES ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పో నిర్వహించాలనుకున్నారు. 9th ఏప్రిల్ రోజున వెంచర్ క్యాపిటల్ వరల్డ్ సమ్మిట్ నిర్వహించాలనుకున్నారు, VC సమ్మిట్ అది. సో అంటే దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది మొగ్గు చూపుతున్న టైంలో ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్కి సంబంధించి అండ్ ఇంకోటి లైజనింగ్, ఒక నెట్వర్కింగ్ చేసేటువంటి దృష్ట్యా యుఏఈ ప్రభుత్వం అక్కడ సమ్మిట్స్ని నిర్వహించాలనుకుంటున్నది. ఈ టైంలోనే ఈ దాడి జరగడంతో ఈ దాడి ఇట్లాగే కంటిన్యూ అయితే నిజంగా ఈ ఈవెంట్స్ జరుగుతాయా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రేజ్ అయింది. ఈ టైంలో దుబాయ్ లాంటి దేశంలో వచ్చినటువంటి ఈ ప్రమాదం మనకు అన్ని దేశాలకు వస్తాయి. ముఖ్యంగా మిగతా అరబ్ దేశాలకు కూడా ప్రాబ్లం లేదా అంటే మిగతా అరబ్ దేశాలకు కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సౌదీ లాంటి దేశమో, కువైటో, ఖతారో, బహ్రెయినో వీటి మీద కూడా దాడి చేశారు. కానీ అవన్నీ కూడా ఆయిల్ మీద నమ్ముకునే ఉన్న దేశాలు. నిజానికి వేరే వ్యాపకాలు పెద్దగా ఏం లేవు. బట్ యుఏఈకి అలా కాదు. యుఏఈ అందులోనూ దుబాయ్ అయితే పూర్తిగా ఈ ఇన్వెస్ట్మెంట్స్, టూరిజము వీటి మీద ఆధారపడేటువంటి దేశం కాబట్టి అది కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే పరిస్థితి. మిగతా దేశాలన్నిటికీ కూడా అఫ్కోర్స్ ఆయిల్ నిలిచిపోయింది ఇప్పుడు, రైట్, ట్రేడ్ ఆగిపోయింది. హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి ఆల్మోస్ట్ షిప్ల రాకపోకలు అన్నీ కూడా నిలిచిపోయాయి. దీనివల్ల ప్రమాదం లేదా అంటే ఇప్పుడు మనం ఇబ్బంది ఉండవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఇమీడియట్గా మళ్ళీ అది క్లియర్ అవుతుంది. ఏం పెద్ద దానికి కష్టం కాదు. ఈవెన్ కోవిడ్ టైంలో చాలా రోజులు అసలు షిప్మెంట్సే జరగని పరిస్థితి కదా, బట్ నిలబడాయి. దుబాయ్కి అలా కాదు. ఇప్పుడు దుబాయ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తోంది. నెక్స్ట్ 50 years, నెక్స్ట్ 20-30 yearsకి కావాల్సినటువంటి ఒక మార్గాన్ని, ఒక ప్లాన్ని వేసుకొని నడుస్తోంది. అట్లాంటి టైంలో అండ్ ముఖ్యంగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ని, పెద్ద బిలియనీర్స్ని, మిలియనీర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఈ చిన్న చిన్న అన్సర్టనీస్ మాత్రం చాలా పెద్ద రోల్ పోషిస్తాయి. ఇది ఒక యుద్ధ వాతావరణం ఉంది అని అంటే కనుక ఏ పెద్ద బిలియనీర్, మిలియనీర్లు అటువైపు కూడా కన్నెత్తి చూడరు. ఎందుకంటే
కోటాను కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తారు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇట్లాంటి పరిణామాలు దుబాయ్కి ఇప్పుడు చేటు చేసే విధంగానే కనబడుతున్నాయి. సో రాబోయే రోజుల్లో ఇది ఎంత మేర క్లియర్ అవుతుంది, ఇది పెద్ద అంశం కాదు అనిపించే విధంగానే ఇన్వెస్టర్స్లో లేకపోతే మిలినియర్స్లో బిలియనీర్స్లో వాళ్ళలో ఒక పాజిటివ్ దృక్పథాన్ని పెంచడానికి యూఏఈ చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా, యూఏఈ మళ్ళీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇంకాస్త మెరుగైనటువంటి పథకాలని ప్లాన్ని వాళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుందా, ఎలా ఈ ఛాలెంజ్ని అధిగమిస్తుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.